తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల బదిలీలపై వైద్యుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ క్షేత్రస్థాయిలో ఉన్న డాక్టర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బదిలీల మార్గదర్శకాల్లో మార్పులు చేయాలి అంటూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేరుగా ఆరోగ్య శాఖ మంత్రికే లేఖ రాయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు డాక్టర్స్ డిమాండ్ ఏమిటి? సర్కార్ జీవో నెంబర్ 38తో వచ్చిన సమస్య ఏమిటి? తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల సెగ రాజుకుంది. ఇటీవల ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 38 అమలులో జాప్యం ప్రభుత్వ వైద్యుల్లో తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను రేకెత్తిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో సాగుతున్న బదిలీల ప్రక్రియలో జాప్యం, జీవో నెంబర్ 38కు విరుద్ధంగా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాలపై తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME, తెలంగాణ వైద్య విధాన పరిషత్ TVVP, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DH పరిధిలోనే మెజారిటీ వైద్యులు బదిలీలకు అనర్హులుగా మారుతున్నారు. బదిలీల విధి విధానాలు ఆలస్యం చేయడంపై అధికారుల తీరును నిరసిస్తూ హైదరాబాద్ కోటిలోని DME కార్యాలయం ఎదుట TGGDA ఆందోళన నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యులను బలవంతంగా షిఫ్ట్ చేయవద్దని డిమాండ్ చేస్తోంది తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్. ఎవరైనా స్వచ్ఛందంగా ఆప్షన్ పెట్టుకుంటేనే వారిని రూరల్ ఏరియాల నుంచి బదిలీ చేయాలి తప్ప బలవంతపు బదిలీలు సరికాదని డాక్టర్లు తేల్చి చెప్తున్నారు. బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహించాలని డాక్టర్లు కోరుతున్నారు. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కావాలి. జీవో 38 ఏదైతున్నదో యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేయాలి. 2 సంవత్సరాల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి మేము కరాఖండిగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మాత్రం మేము దేనికైనా కార్యాచరణ ప్రకటిస్తాం, దేనికైనా సిద్ధం అని చెప్పేసి, హాస్పిటల్స్ బంద్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. బదిలీలో ఆలస్యంతో ఎంతో మంది తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని TGGDA నేతలు చెబుతున్నారు. ఒక చోట కనీసం 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి డాక్టర్ కు రిక్వెస్ట్ బదిలీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత క్లియర్ కట్ గా ఉన్న తర్వాత మేము రిక్వెస్ట్ చేసింది ఒకటి 2 ఇయర్స్ ఇవ్వాలి, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేయండి. ప్రభుత్వం ఏదైతే క్లియర్గా చెప్పిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జేఏసీ మీటింగ్లో స్పష్టంగా చెప్పారు. అసోసియేషన్ ఎంటైర్ తెలంగాణ అసోసియేషన్ రెస్పెక్టివ్ డిమాండ్లో కలుపుకొని మీరు సాఫీగా ట్రాన్స్ఫర్ చేయమని ఉన్నతాధికారులు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎందుకు పాటిస్తలేరు అనేది మా బాధ. సో ఈ రకంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి పారదర్శకంగా జరగాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రజల ఆరోగ్యం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వైద్యులకు బదిలీల విషయంలో అన్యాయం జరగొద్దని TGGDA నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధమని ప్రకటించడంతో వైద్య సేవలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరి డాక్టర్ల విజ్ఞప్తిపై ఆరోగ్య శాఖ మంత్రి ఎలా స్పందిస్తారు? జీవో 38లో మార్పులు చేసి వైద్యులకు ఉపశమనం కలిగిస్తారా లేదా అనేది చూడాలి.